నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి తహసీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. 10,000 లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్ అక్కిరెడ్డి నవీన్తో పాటు ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కోటపల్లి మండల రాజారం గ్రామానికి చెందిన గంట నరేష్ అనే రైతు తన 20 గుంటల వ్యవసాయ భూమికి పట్టాపాస్ పుస్తకం పొందడానికి డిప్యూటీ తహసీల్దార్ నవీన్ను సంప్రదించాడు. ఇందుకోసం ఆయన 15,000 లంచం డిమాండ్ చేశారు. 10,000 బేరం కుదరగా బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ అక్కిరెడ్డి నవీన్తో పాటు ఓ ప్రైవేటు వ్యక్తి అంజీ అనే రైతు నుంచి 10,000 రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. వారిద్దరిని విచారించిన అనంతరం కోర్టులో ప్రవేశపెడతామని ఏసీపీ డీఎస్పీ మధు తెలిపారు. భీమారం మండల్ భూమి వచ్చేసి రాజారం శివారు అయితే ఇది పాస్బుక్ ఇష్యూ ఈ రాజారం శివారు కోటపల్లి మండల్ అయితే ఈ బుక్ ఇష్యూ కాలని చెప్పేసి ఆధార్ కార్డు లింక్ లేదని చెప్పేసి వస్తే సార్ అన్నాడు కదా, మీ సేవల ఇది కట్టుకొని వస్తే అన్నాడు కదా, ఇది ఫైల్ అప్పయిపోయిన తర్వాత సార్ అన్నాడు ఇట్లా మామూలుగా మా డాడీతోని ఇలా 15,000 15,000 ఇవి పని అయిపోతా అన్నాడు. డైరెక్ట్ ఆర్టీఓ ఆఫీస్కి పంపిస్తాడు. సరే అని చెప్పేసి నేను వెళ్ళొచ్చిన తర్వాత పోయి మా నాన్నతో డిస్కషన్ చేసి ఇవి మన దగ్గర పైసలు వెళ్ళాయి అని చెప్పేసి నేను అన్నా. ఇక మళ్ళీ డైరెక్ట్ ఏసీపీ సార్లకు వెళ్తే వచ్చి నిన్న వచ్చి మాట్లాడితే 10,000 ఇవ్వు అన్నాడు. సరే అని నేను అన్నా. సరే ఇప్పుడు రాను సార్, నేను ఈ దావతికి వచ్చిన మళ్ళీ తర్వాత రోజు వస్తా అని చెప్పేసి వచ్చిన. ఈరోజు ఇచ్చేసి 10,000 ఒక ఇష్యూ కాలేదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆధార్ కార్డు అప్డేట్ కేవైసీ కాలేదని చెప్పేసి దానికోసం బుక్ చేతికి రావడానికి అంతే. 3 సంవత్సరాల క్రితం రైతు బంధు పడ్డది, అప్పటి నుంచి మళ్ళీ ఆగిపోయింది. పర్లేదు మేము కూడా అసలు హాజీపూర్ మండలం దొనబండ స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ వద్ద ఆటో మరియు డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో లక్షలపేట మండలం కొమ్మగూడెంకు చెందిన 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 వ్యక్తుల్లో చుంచు వంశీ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హాజీపూర్ పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా వైద్య శాఖ అధికారి ఆదేశాల మేరకు లక్షలపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు వెంకట్రావుపేట పిహెచ్సి వైద్యాధికారి సతీష్ తెలిపారు. ఈ ఉచిత హెల్త్ క్యాంపులో సాధారణ పరీక్షలు మరియు స్త్రీలకు ప్రత్యేక బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించినట్లు వైద్యాధికారి సతీష్ పేర్కొన్నారు. బ్రెస్ట్కు సంబంధించిన వ్యాధులు కానీ సీజనల్ వ్యాధులు కానీ ఉన్నట్లయితే లక్షలపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపు నందు సంప్రదించాలని ఆయన కోరారు. ఈ హెల్త్ క్యాంపులో పలువురు వైద్యులు పాల్గొన్నారు. కాగా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో జిల్లా వైద్య శాఖ అధికారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ సిబ్బందికి ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు వైద్యాధికారి రమేష్ తెలిపారు. ఈ చికిత్స క్యాంపులో సాధారణ పరీక్షలు మరియు స్త్రీలకు ప్రత్యేకమైన బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను, పురుషులకు ఓరల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి రమేష్ తెలిపారు. ప్రజలకు మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే గవర్నమెంట్ ఫెసిలిటీస్లో సఫిషియెంట్ సిబ్బంది ఉన్నారు, సఫిషియెంట్ మెడిసిన్స్, అన్ని రకాల మెడిసిన్స్ మనకు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఏ ఆందోళన చెందకుండా వారి యొక్క ట్రీట్మెంట్కి గవర్నమెంట్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండడానికి వారు బాధ్యులై ఉన్నారు. కాబట్టి వారి ఇంటి పరిసరాల్లో నీరు ఎక్కడ నిలవకుండా ఆ ఇంటి పరిసరాల్లో వాళ్ళకు దోమ పెరగకుండా, లార్వా పెరగకుండా చూసే బాధ్యత వారి మీద ఉంది. తర్వాత దోమ కుట్టకుండా చూసుకునేవలసిన బాధ్యత ఇంటి డోర్ మెష్లు కానీ విండో మెష్లు కానీ పెట్టుకోవడము, మస్కిటో నెట్స్ పెట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సేవలన్నీ వాళ్ళు వినియోగించాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. సో ఈ రకంగా మేము అన్ని విధాలుగా సిద్ధపడి ఉన్నాము. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. వేమనపల్లి మండలంలోని గ్రామాల గుడుంబ నిర్మూలన దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాలకు తరలిస్తున్న గుడుంబాను పోలీసులు పట్టుకున్నారు. దహిగామ మండలం నుండి అక్రమంగా 2 బైకులపై గుడుంబాను వేమనపల్లి మండలంలోని మంగినపల్లి, రాజారాం, వేమనపల్లి గ్రామాలకు తరలిస్తున్నారని సమాచారం రాగా నీల్వాయి ఎస్ఐ తన సిబ్బందితో మాటువేసి మంగనపల్లి సమీపంలోని అడవిలో 2 ద్విచక్ర వాహనాలపై గుడుంబ తీసుకువస్తున్న వ్యక్తులను ఆపి చెక్ చేయగా వారి వద్ద తలా 50 లీటర్ల గుడుంబ లభ్యమైంది. గుడుంబ తరలిస్తున్న బానుత్ ఆనంద్, ధరావత్ రాజులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. గుడుంబ 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
వీరు వేమనపల్లి మండలంలో కొందరికి గుడుంబ సరఫరా చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వీరిని తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. వేమనపల్లి మండలం గుడుంబ రహితంగా మండలంగా తయారు చేయటకు పోలీసులు రేయింబావులు కష్టపడుతూ గ్రామంలో యువతకు, మహిళలకు అవేర్నెస్ కల్పిస్తూ గుడుంబ నిర్మూలన గురించి ఒక యుద్ధంలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు గుడుంబ తయారీదారులు ఆదివాసీ గ్రామంలో మళ్లీ గుడుంబ అమ్ముటకు ప్రయత్నం చేస్తున్నారని, గుడుంబ గ్రామాలలో అమ్మినా తయారు చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు మంచిర్యాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు మంచిర్యాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడి అందరికీ సమన్వయం చేస్తుందన్నారు. బీజేపీ పార్టీ రాజ్యాంగ విలువలను, అంబేద్కర్ ఆశయాలను అణచివేయాలని చూస్తుందని, అందులో భాగంగానే గ్రామాన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకువెళ్లామన్నారు. ఈరోజు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గౌరవనీయులు పెద్దలు ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన మంచిర్యాల నియోజకవర్గం నుంచి పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ మన గ్రామ అధ్యక్షులు అయితేనేమి, వార్డు అధ్యక్షులు ఏమిటని, మండల అధ్యక్షులు అందరూ కూడా అన్ని విభాగాలు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు అందరూ కూడా, కౌన్సిలర్లు అందరూ కూడా తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడగలుగుతుంది, అందరికీ సమన్వయం చేస్తుందని ఈరోజు చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేపట్టి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడానికి సిద్ధమైందని చెప్పి చెప్పక తప్పదు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం చూసుకుంటే గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పోటీ పడుతూ కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాల నుండి 3 నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులు, పార్టీ అధ్యక్షులు కూడా అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలివేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఖర్గే గారు ఈరోజు హైదరాబాద్ లో జరిగినటువంటి ఈరోజు మరి మంచిర్యాల దినదినం ఏదైతే గత 30 సంవత్సరాలు వెనుకబడ్డటువంటి ఈ యొక్క మంచిర్యాలను కేవలం మరి 18 నెలల్లోనే మరి పెద్ద ఎత్తున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా అంటే ఇంతకుముందు మరి సిద్దిపేట, సిరిసిల్ల అనేది కానీ ఈరోజు మరి మంచిర్యాల చెప్పుకున్న స్థాయికి వచ్చిందంటే అది కేవలం మా ప్రేమసారావు గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి మరి సమావేశం ఏర్పాటు చేసినా కూడా, ఏ పిలిపించినా కూడా పెద్ద ఎత్తున సమీకరించి బస్సులను పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి తీసుకెళ్తాం. అంతకుముందు అయితే రాహుల్ గాంధీ గారు మరి అయితే భారత్ జోడో యాత్ర కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్ లో కావచ్చు, ఇటు ఆదిలాబాద్ లో కావచ్చు, ఎక్కడ జరిగినా కూడా పెద్ద ఎత్తున మరి తీసుకెళ్లి మరి కార్యకర్తల ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నట్టు మరి వారికి మా కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నెల 9 నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని వారు విమర్శించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులోని చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మిక సంఘాలు, వేతన కమిటీలు లేకుండా చేసి కార్మికులు నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక తిప్పికొట్టాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందన్నారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గోడప్రతులను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కి సమ్మయ్య, సిఐటియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్, ఐఎన్టీయూసీ సెంట్రల్ ఆర్గనైజర్ సెక్రటరీ బన్న లక్ష్మణ్ దాస్, టీబీజీకేసీ జనరల్ సెక్రటరీ కె సురేందర్ రెడ్డి, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, బెల్లంపల్లి బ్రాంచ్ కోశాధికారి ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 51% మంది ఉద్యోగులు అవి చేతులు లేపడం కావచ్చు, సీక్రెట్ బ్యాలెట్ కావచ్చు, మేమందరం సమ్మెకు మద్దతుగా ఉన్నామంటేనే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున సమ్మె నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అది సాధ్యమేనా? అది అవుతుందా? 51% అంటే ఇవాళ సమ్మె హక్కు లేకుండా కార్మిక వర్గ హక్కులు, సౌకర్యాలు ఐడి యాక్ట్ సవరణ ద్వారా జరగబోతా ఉన్నాయి. ఇకపోతే ట్రేడ్ యూనియన్ చట్టం అనేటువంటి దాని ద్వారానే ఈరోజు 100 సంవత్సరాల చరిత్రలో
స్వాతంత్రానికి ముందు నుంచి ఇప్పటి వరకు ఈరోజు 44 చట్టాలు మనం సాధించుకున్నదంతా ఈ సమ్మె ద్వారానే, ఈ హర్తాల ద్వారానే, ఈ గేరావ్ ద్వారానే, ఈ ప్రదర్శనల ద్వారానే, ఈ మొబిలైజేషన్ ద్వారానే మనం సాధించుకున్నాం. అది అండర్ కంట్రోల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. ఆ ట్రేడ్ యూనియన్ చట్టాన్ని కూడా సవరించడం ద్వారా మనము అసలు ట్రేడ్ యూనియన్ తయారు లేకున్నటువంటి పరిస్థితి భారతదేశంలో. అందుకని వాటన్నిట్లలో కార్మిక చట్టాలు వర్తించవు. అసంఘటిత రంగం ఇప్పటికే అసలు ఏవి చట్టాలు లేకుండా పనిచేస్తున్నారు రోజువారీ కార్మికులు. వాళ్ళకి ఈ రోజున ఈవెన్ కాంట్రాక్ట్ కార్మికులకు ఒక నిబంధన పెట్టారు. అది ఏంటి అంటే 50 మంది ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తుంటేనే దానికి రిజిస్ట్రేషన్ అవసరం, లేకపోతే రిజిస్ట్రేషన్ అవసరమే లేదు అని పెట్టారు. అంటే ఏంటి అర్థం? ఒక పనిని ముక్కలు చేసి 20 మందికి 30 మందికి కాంట్రాక్టరు ఒక్కొక్క కాంట్రాక్టర్ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళకి చట్టాలు కూడా అమలు కావు, దిక్కున్న ఇది కూడా లేదు. కార్మికుల పరిస్థితి ఎలా ఉందో, ప్రైవేట్ కంపెనీలు ఎలా ఉందో ఆ రోజులు రాబోతున్నాయని పదే చెప్తున్నాం. మీరు టీవీలలో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఇక్కడ ఈ చట్టాలు పోతే నాగరాజు గోపాల్ గారికి ఏం కాదు, మాకేం కాదు, రిటైర్ అయినా మా సమ్మన్న కూడా సంవత్సరానికి 2 సంవత్సరాలకు రిటైర్ అవుతాడు. భవిష్యత్తు ఎవరిది పోతుంది? మీది యువకులది పోతుంది. మీరు ఒక 30 సంవత్సరాల సర్వీస్ చేయాల్సి ఉంది. మంచి జాబ్స్, ఐటీ జాబ్స్ వదులుకొని ఇక్కడికి వచ్చారు తల్లిదండ్రులతో పాటు ఉండాలని. కానీ సమ్మె మీరు ఎవరికి వారసులు? ఆ రోజు సమ్మెలో పాల్గొని చిన్న హక్కుల కొరగారు కానీ పోరాటం చేసిన సింగరేణి కార్మికులకు వారసులు మీరు. దయచేసి దానికి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. కాగా మోడీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలకు తోడ్పడుతున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల మెడకు ఉరితాడు బిగించేలా 4 లేబర్ కోడ్లను తీసుకువస్తుందని, వాటిని రద్దు చేయాలని ఇవి పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టి కట్టుబానిసలుగా చేసేందుకు ఉద్దేశించబడే విధంగా ఉన్నాయని, వీటిని రద్దు చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదికగా జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీనిని కార్మికులు విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఇవాళ 16 రాష్ట్రాల్లో, ఏఎన్సీ ప్రాంతాల్లో, ఫారెస్ట్ రాష్ట్రాల్లో 26 రకాల రేర్ మినరల్ అంటే అతి తక్కువగా దొరికేటువంటి విలువైనటువంటి ఖనిజాలు మధ్య భారతంలో ఉన్నాయి. దానికి కొన్ని 170 యాక్టు, పెసా యాక్టు, 2006 అటవీ చట్టం, గ్రామ సభలు లేకుండా ఏఎన్సీ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎవరు కూడా తేవడానికి వీల్లేదు. కానీ ఆ చట్టాలను మార్చి పార్లమెంట్ లో మార్చి ఎవరికి అనుకూలంగా, కార్పొరేట్లకు అనుకూలంగా అక్కడ ఉన్న ఖనిజ సంపదంతా చేయడానికి చట్టాలు తీసుకొచ్చారు పార్లమెంట్ లో. అందుకే ఏం చేస్తారు, పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చారు. కానీ అక్కడ మధ్య భారతంలో గిరిజనులు ఉన్నారు, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, గిరిజనులు జీవిస్తా ఉన్నారు. అక్కడ వాళ్ళని కదిలించకుండా బొగ్గు గనులు, వివిధ రకాల గనులు తీయడానికి కుదరదు. అందుకే ఆపరేషన్ కగారు పట్టుకొచ్చారు. ఆపరేషన్ కగారు పట్టి గిరిజనులు అంటే గిరిజనులు వాడ ఉన్నారు, వాళ్ళని కదిలియాలా, వాళ్ళకి అండగా ఉన్నటువంటి విప్లవ సంస్థల్ని, మావోయిస్టుల్ని కదిలియాలి కనుక ఆపరేషన్ కగారు తెచ్చారు. అట్లా మొత్తం కూడా సంవత్సరాల కాలంలో 600 మందిని బూటకం ఎన్కౌంటర్లో ఇవాళ కొనసాగు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలను మందమర్రి జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జీఎం దేవేందర్, SO2 జీఎం విజయ్ ప్రసాద్, శ్యామ్ సుందర్, AITC నాయకులు శైలేంద్ర, సత్యనారాయణ, రమణలు రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం దేవేందర్ తదితరులు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి కష్టకాలంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని, అంతేకాకుండా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పగ్గాలు చేపట్టి సమర్థవంతంగా పరిపాలన నిర్వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి హితోధికంగా సేవ చేశారు. ఈ సందర్భంగా వారికి, వారి ఆత్మకు శాంతి కలగాలని, ఇంకా రాబోయే తరం వారి యొక్క మంచి లక్షణాలను పాటించి ప్రజలకి మంచి సేవను అందించాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ నాకు వివరించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఇలా ప్రైవేట్ వాళ్ళు పోతే మన సింగరేణి సంస్థ నష్టం మారుతుందంటే ఇమ్మీడియట్గా దానిపై ప్రైవేట్ క్యాన్సలేషన్ చేసి సింగరేణికి ఇప్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఈరోజు రాష్ట్రమంతటా అధికారపరంగా వారి జయంతి ఉత్సవాల సందర్భంగా జరుపుకుంటున్నారు. కాబట్టి అలాంటి నాయకుడు భవిష్యత్తులో అందరూ కూడా ఒక హోదానికి నాయకులు మంచితనంగా ఉండి రాష్ట్రానికి
రాష్ట్ర ప్రజలకు కూడా అందరూ కూడా సహకరించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఇటు సిటీ న్యూస్ ఇంతటి సమర్పణ తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.